ఈ పవర్ పొలిటీషియన్స్ ఉన్నందుకే ఇంతవరకు పొలిటీషియన్స్ కి శిక్షలు పడట్లేదు అంతేనా సార్? చాలా రేర్ గా సార్, అంటే ఒక రాజకీయ నాయకుడికి శిక్ష పడింది చూడడం అంటే చాలా రేర్ గా. నాకు కూడా అయితే ఐడియా కూడా లేదు, ఈ ఇప్పట్లో పడ్డట్టు కూడా నేను చూడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ రోజు ఒక పొలిటీషియన్ అంటే ఈ రోజు వాడు అధికారంలో ఉండకపోవచ్చు, రేపు అధికారంలో ఉండవచ్చు, ఈ రోజు ప్రతిపక్షం ఉండొచ్చు, రేపు అధికార పక్షం ఉండొచ్చు. పోలీసులు కేసు చేసే విధానంలో కాదు, వాళ్ళకు భయం ఉంటుంది, ఎదుగులో వీళ్ళు టచ్ చేయాలి. రేపు మళ్ళీ వీళ్ళు న్యాయస్థానాలు కూడా భయపడతాయి సార్ రాజకీయ నాయకులు. న్యాయస్థానాల మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా 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 మైల్డ్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. నిజంగానే సార్ 100%. ఎందుకంటే మీరంటే వ్యవస్థలో ఉన్నదానికి మీరు చాలా విరుద్ధంగా చెప్తున్నారు సార్. పొలిటీషియన్స్ యొక్క డొమైన్ జ్యుడిషియల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పొలిటీషియన్ కెనాట్ ఆన్సర్ ఏ జడ్జ్, అండ్ ఈ పొలిటీషియన్ ఏ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఏ సీఎం అయినా కూడా చిన్న మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అయినప్పుడు కూడా దండం పెట్టి చేతులు కట్టుకుని నిలబడాల్సింది. దట్స్ ద ప్రాబ్లం.